శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషా బాల. ఈరోజు మన కథ అమ్మ మాట. చూడు తాతయ్య, అన్నయ్య అస్సలు అమ్మ మాటే వినటం లేదు అంటూ అప్పుడే ఇంటికొచ్చిన తాతయ్యకు చెప్పింది లహరి. వెనకటికి ఓ మేకపిల్ల కూడా నీలాగా తల్లి మాట వినకుండా ఇబ్బంది పడిన కథ తెలుసు కదా అన్నారు తాతయ్య. తెలియదు తాతయ్య, చెప్పవా అంటూ అన్నా చెల్లెళ్ళు పట్టుబట్టారు. సరేనంటూ కథ చెప్పడం ప్రారంభించారు తాతయ్య. ఒక రైతు తన మేకలన్నింటినీ తోలుకుంటూ పట్నానికి బయలుదేరాడు. అది 3 రోజుల ప్రయాణం. అందులో ఓ బుజ్జి మేక ఆడుకుంటూ తల్లి మేక ఉన్న ఆ మంద నుంచి తప్పిపోయింది. ఎలాగైనా తల్లిని చేరుకోవాలని అదే మార్గంలో వెళ్ళసాగింది. ముందు రోజే దారిలో దిబ్బల మీద పడుకోకు, మనుషులు విశ్రాంతి తీసుకున్న చోట ఉండకు, మందకు ముందు వెనక పక్కలా కాకుండా మధ్యలోనే నడువు అంటూ తల్లి చెప్పిన జాగ్రత్తలు దానికి గుర్తుకొచ్చాయి. మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. దగ్గరలో దానికో దిబ్బ కనిపించింది. అమ్మ దిబ్బల మీద పడుకోవద్దని చెప్పింది. పడుకుంటే ఏమవుతుందో చూద్దాం అనుకుంటూ ఆ దిబ్బ మీద పడుకుంది. అక్కడి ఈదురు గాలిని అది తట్టుకోలేకపోయింది. ఓహో, ఇందుక అమ్మ దిబ్బల మీద పడుకోవద్దన్నది అనుకుందా మేకపిల్ల. కాస్త ముందుకెళ్ళగా ఓ చోట మనుషులు విశ్రాంతి తీసుకున్న అన్నవాళ్ళు కనిపించాయి. ఇలాంటి చోట కూడా అమ్మ పడుకోవద్దని చెప్పింది. పడుకుంటే ఏమవుతుందో చూద్దాం అనుకుంటూ అక్కడే పడుకుంది. అప్పటికే చీకటి పడటంతో మనుషులు పారేసిన ఆహారం కోసం అడవి జంతువులు అటుగా రాసాగాయి. వాటి భయానికి హడలెత్తిపోయింది. ఇందుక అమ్మ ఇటువంటి ప్రదేశాల్లో పడుకోవద్దన్నది అనుకుంటూ పరుగు తీసింది. మరుసటి రోజుకి మందను చేరుకుంది. మంద మధ్యలోనే నడవమని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చినా ముందు నడిస్తే ఏమవుతుందో చూద్దాం అనుకుని ముందుకెళ్ళింది. పిల్లమేక తమకు అడ్డు తగులుతుండడంతో వెనకవి తొక్కసాగాయి. వెనక్కెళితే తోలుకెళ్ళే వాళ్ళు అదిలించే కర్రతో వేసే దెబ్బల తాకిడికి ఒళ్ళు హోనం కాసాగింది. వెనక కష్టమేననుకుంటూ పక్కకి వెళ్ళింది. అయితే మంద నడుస్తుండగా లేచే దుమ్మంతా ముక్కులోకి నోట్లోకి పోతూ ఊపిరి తీసుకోలేకపోయింది. ఇంకా లాభం లేదనుకుని మంద మధ్యలో ఉన్న తల్లి పక్కకు వెళ్ళి హాయిగా నడవసాగింది బుజ్జిమేక. ఇప్పుడు అర్థమైందా తల్లి మాట ఎందుకు వినాలో అని తాతయ్య అనడంతో అర్థమైంది తాతయ్య, ఇక నుంచి అమ్మ మాట వింటాం అన్నారా అన్నా చెల్లెళ్ళు. కథ కంచికి మనం ఇంటికి. ఈరోజు కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.